దౌర్జన్యాలు అరాచకాలు భూమన కరుణాకర్ రెడ్డికి వెన్నెతో పెట్టిన విద్య అని ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు ఆరోపించారు. డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపిస్తున్నట్లు దౌర్జన్యాలు కూల్చివేతలకు ప్రభుత్వం పాల్పడటం లేదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలపై చట్టం తన పని తాను చేసుకెళ్తుందని చెప్పారు. కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తే వైసీపీ నాయకులు అందరూ జైలుకు వెళ్లేవారని అన్నారు. నీ ఇష్టానుసారం నీ అనుచరుడు 5 అంతస్తులు 7 అంతస్తులు బిల్డింగ్లు అప్రూవల్ కట్టి రోడ్లో కట్టేస్తే పబ్లిక్ రిప్రజెంటేషన్ వస్తే ప్రభుత్వం తగిన చర్యలు దాని ఇష్టంగా దాని ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది తప్ప కక్ష సాధింపు ధోరణి ఎన్డీఏ కూటమిలో గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి లేదు. కక్ష సాధింపులు లేదు. అటువంటిది పాల్పడే అవసరాలు వాళ్ళకి లేవు. ప్రజలకు మేలు చేయాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, మంచి ప్రభుత్వంగా ఏర్పాటు చేయాలి, రాష్ట్రానికి రాజధాని ఏర్పాటు చేయాలి, ప్రజలకు సాగునీరు తాగునీరు పోలవరం చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ముఖ్యమంత్రి వాళ్ళు చేస్తున్నారు. కరుణాకర్ రెడ్డి చెప్పేది తిరుపతిలో రోజు ఇస్తూ ఉంటాడు. ఆయనకి ఏదో ఒకటి అలా అవసరం ఉంది, జిల్లా అధ్యక్షుడు అయ్యాడు, తప్పదు. ఆయన రోజు ఒకటి ఏదో ఒకటి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి. ఆయన పోలీస్ అధికారులని ఎస్పీ గారిని వాళ్ళని పెట్టుకొని ఎన్ని తిరుపతిలో 5 సంవత్సరాలు ఎందరిని బ్లాక్మెయిల్ చేశారు. ఆఖరికి గౌరవనీయులు సుబ్రహ్మ గారు గెలిస్తే ఎన్నికల్లో ఆమెను ఓడించి కూడా అడ్డాదడ్డంగా తీసుకున్న ఘనత కరుణాకర్ రెడ్డికి ఉంది. ఇది కరుణాకర్ రెడ్డి తెలుసుకోవాలి, ప్రజలకు తెలుసు. ఇంకోసారి నువ్వు కూడా తెలుసుకో. నువ్వు చేసిన 5 ఏళ్లలో తిరుపతిలో ఎన్ని సంవత్సరాలు కడిగినా నీ పాపం పోదు. ఏడుకొండల వెంకటేశ్వర స్వామి క్షమించడం అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కొట్టించేది, రౌడీ చేసేది, లోపలేపించేది, ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి రిజిస్ట్రేషన్ చేసుకునేది, బయట వాళ్ళు తెచ్చి లోపలేసి అగ్రిమెంట్లు చేయించి రిజిస్టర్ చేయించేది, ఇవన్నీ మీకే సాధ్యం. మీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వానికే సాధ్యం, కానీ ఎన్డీఏ కూటమికి అటువంటిది లేదు. అభివృద్ధి ధ్యేయంగా సంక్షేమమే బాటగా తీసుకొని ప్రజల